ఉండ్రాళ్ళ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్, డ్రై నట్స్, 1 కప్పు తురిమిన బెల్లం, 1 కప్పు రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ నెయ్యి, వాటర్. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని తురిమిన బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదు. ఇంకొక స్టవ్ మీద పాలను మరిగించుకోవాలి. నేను ఆల్రెడీ మరగబెట్టి పెట్టిన పాలు అవి. పూర్తిగా కరిగిపోయింది. కొంచెం చిక్కబడే వరకు మరగబెడదాం. పూర్తిగా కరిగిపోయింది. కొంచెం అంటే పాకం రానవసరం లేదు. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. కలర్ వచ్చినాయి. సో ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అదే గిన్నెలో ఒక బౌల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో 1 కప్పు రైస్ ఫ్లోర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది రైస్ ఫ్లోర్ మిక్స్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళు అనేవి ప్లెయిన్గా కాకుండా స్వీట్గా రావడానికి, టేస్టీగా ఉండడానికి ఈ బెల్లం మిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చల్లారిన తర్వాత మనం ఇది చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. కొంచెం చల్లారింది పిండి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా వచ్చేలాగా బాగా మిక్స్ చేస్తే ఉండ్రాళ్ళు పగులు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం టైం పడుతుంది ప్రాసెస్కి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో నుంచి కొంచెం పిండిని మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఉండాలని కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి ఒక్కొక్కటి. సో ఇట్లా ఒక్కొక్కటి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. గణపతి లంబోదర వినాయక విఘ్నేశ లంబోదర ఏకదంతాయ గణపతి లంబోదర విఘ్నాలను తొలగించే విఘ్నేశ, వరాలిచ్చే వినాయక, పూలు పండు ఉండ్రాళ్ళు లడ్డూలు తెచ్చామయ్యా లంబోదర. జై గణపతి జై వినాయక జై జై విఘ్నేశ. ఉండ్రాళ్ళన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా మరిగించి పెట్టుకున్న 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. వినాయక శ్రద్ధ బుద్ధితో భక్తి శ్రద్ధలతో కొలిచదమయ్యా గణపయ్య. జై గణేశ జై వినాయక జై విఘ్నేశ, జై గణేశ జై వినాయక జై విఘ్నేశ, జై ఏకదంతాయ జై లంబోదర.
విఘ్నేశ మంగళమూర్తి తనయ మమ్ము మంచిగా చూడవయ్యా వినాయక పక్కతుండ వరాలియగారావయ్యా గణపయ్యా బుద్ధి ప్రసాదించగలవావయ్యా సిద్ధి వినాయక మా చిన్ని వినాయక శ్రద్ధ బుద్ధితో భక్తి శ్రద్ధలతో కొలిచదమయ్యా గణపయ్యా జై గణేశ జై వినాయక జై విఘ్నేశ జై గణేశ జై వినాయక జై విఘ్నేశ. ఇందాక కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ పిండిలో కొంచెం వాటర్ తీసుకొని మొత్తం అంతా లిక్విడ్ లాగా మంచిగా వరకు కలుపుకున్నాం. ఇప్పుడు అంతా కరిగిపోయింది. మరుగుతున్న పోసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని మరుగుతున్న పాయసంలోకి వేస్తూ కలుపుకోవాలి బాగా. వినాయక పాపయ్య పూలు పండ్లు ఉండ్రాళ్ళు లడ్డూలు తెచ్చామయ్యా. ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకున్నాం మనం. బోదరా లడ్డూలు తెచ్చామయ్యా లంబోదరా. విజ్ఞానాన్ని పెంచే విఘ్నేశ విజయాలనిచ్చే వినాయక అభయాన్ని ఇయ్యవయ్య మాకు లంబోదరా. జై గణపతి జై వినాయక జై జై విఘ్నేశ మంగళమూర్తి తనయ మంచిగా చూడవయ్యా వినాయక పక్కతుండ వరాన్ని ఇయ్యగలవయ్యా గణపయ్యా గణపయ్యా జై గణేశ జై. దింపేసుకుందాం. రెడీ అయిపోయింది. ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇప్పుడు దింపుకున్న పాయసంలో పోసుకుందాం. బెల్లం సిరప్ని స్టవ్ మీద దించిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాయసం అనేది విరిగిపోయే అవకాశం ఉంది. సో దించిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. వినాయక జై విఘ్నేశ బుద్ధి ప్రసాదించగలవయ్యా సిద్ధి వినాయక మా చిన్ని వినాయక శ్రద్ధ బుద్ధితో భక్తి శ్రద్ధలతో కొలిచదమయ్య గణపయ్య జై గణేశ జై వినాయక జై విఘ్నేశ. డ్రై నట్స్ని యాడ్ చేసుకున్నాం. పాయసం రెడీ అయిపోయింది. సో ఈ పాయసాన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పాయసం ఎట్లా వచ్చిందో టేస్ట్ చేసి చూద్దాం. చాలా డెలిషియస్గా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్సైటింగ్ ఉంది టేస్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది పాయసము. అంటే ఎక్కువ స్వీట్ కాకుండా తక్కువ లేకుండా మీడియంగా చాలా బాగుంది. ఇంకా స్వీట్గా తినేవాళ్ళనుకుంటే ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. సూపర్.